ప్రియ మిత్రులారా, ఇది చీకటి నుండి కాంతికి ప్రయాణిస్తున్న సమయం. రాబోయే స్వర్ణ యుగానికి ఈ సమయం నాంది పలుకుతోంది. ఇప్పుడిప్పుడే మానవత వికసిస్తోంది. దీనిని మేము పర్యవేక్షిస్తున్నాము. ఈ సమయంలో భూమిపై జన్మ తీసుకున్న మీ అందరికీ తెలియని నిజం ఏమిటంటే, మీరు మాతో కలిసి ఒక గొప్ప సాహస కృత్యం చేయబోతున్నారు. అది ఇప్పుడు చివరి దశలోకి చేరుకుంది. మీరు ఈ గ్రహాన్ని దాని జనాభాతో సహా ఉద్ధరించడానికి నియమించబడ్డారు. మీరు ఈ గొప్ప సాహస కృత్యాన్ని ఎలా పూర్తి చేయబోతున్నారో అని బ్రహ్మాండవాసులందరూ ఎంతో ఉద్రిక్తతతో ఎదురుచూస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ ప్రణాళిక అమలు కోసం ప్రయత్నాలు, రిహార్సల్స్ జరుగుతున్నాయి. అసెండెడ్ మాస్టర్స్ అన్ని విశ్వాల నుంచి వచ్చి ఈ ప్రణాళికకై అహర్నిశలు శ్రమిస్తున్నారు. సుమారు 1,00,000 సంవత్సరాల క్రితం నుంచి వీనస్ నుంచి సనత్ కుమారులు భూమిపైకి వచ్చి భూమి అభివృద్ధికి సహాయపడుతున్నారు. ఎన్నో సుదూర తీరాలలోని గెలాక్సీల నుండి మనకు DNA అందించబడింది. మీరు మీ ఆత్మల అభివృద్ధిలో భాగంగా ఈ గ్రహంపై కొన్ని వందల జన్మలు తీసుకున్నారు. చీకటి శక్తులు భూమిని కబళించిన తర్వాత వారు మీ యొక్క అంతరిక్ష జాతుల సంబంధాన్ని మీకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. మిమ్మల్ని కేవలం ఒంటరివారుగా, ప్రమాదంలో ఉన్నవారుగా వారు నమ్మించగలిగారు. ఈ విధంగానే వారు మిమ్మల్ని తమ ఆధీనంలో ఉంచుకోగలిగారు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మేము మీకు సహాయం చేయడానికి వచ్చాం. మనం భూమిపై కలిసికట్టుగా స్వర్గాన్ని సృష్టిస్తాం. భూమి 3వ పరిధి నుంచి 5వ పరిధికి ప్రయాణిస్తుంది. డబ్బు, అధికారం, ఆధిపత్యం మానవత యొక్క లక్ష్యాలుగా ఒకప్పుడు ఉండేవి. ఇకపై ఇలా జరగదు. అందుకే మేము సనత్ కుమారుని పర్యవేక్షణలో మీకు భగవంతుడి ప్రేమని, కాంతిని అందించడానికి వచ్చాం. 1,44,000 మంది కాంతి యోధులు కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ భూమిపై అహర్నిశలు కృషి చేస్తున్నారు. కొన్నిసార్లు మనము మన పనిలో వెనకబడిపోయి ఉండవచ్చు. కొన్ని పనులలో సఫలీకృతం పొందలేకపోయి ఉండవచ్చు. భూమి అనేది చాలా కఠినమైన పాఠశాల. ఇక్కడ ఆత్మలు వచ్చి కష్టాల ద్వారా పాఠాలు నేర్చుకుని పూర్తి ఎరుకతో మనస్సుపై ఆధిపత్యం సాధించి జ్ఞానోదయాన్ని పొందుతాయి. దీన్ని మీరు పొందలేరని మీకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ ప్రియతములారా, దీన్ని మీరు మాత్రమే పొందగలరు. ఎందుకంటే ఇది మీ DNAలోనే నిక్షిప్తమై ఉంది. ఇది ప్రస్తుతం మీకు అందుబాటులోకి వస్తోంది. దీన్ని మేము పర్యవేక్షిస్తున్నాం. ఈ పనిలో మీరు నిష్ణాతులు. దీనిని మీరు సాధించగలరు. ఎంతోమంది మీ సహోదరులైన గ్రహాంతరవాసులు మీకు మీ పనిలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
ప్రతి ఒక్కరికి సహాయం అందుతుంది. అది వ్యక్తిగతంగా కూడా, సామూహికంగా కూడా. దివ్య ప్రణాళికకు మీ యొక్క సహకారం అవసరం. మీరందరూ తప్పక అసెండ్ అవుతారు. మీలో చాలామంది అనుకోవచ్చు, ఈ భూమిపై అభివృద్ధికి మేము ఎంతో కృషి చేశాం, కానీ విజయం సాధించలేకపోయాము అని. కానీ మీరు హృదయపూర్వకంగా చేసిన ప్రయత్నాల వల్లే ఈ భూమి ఉద్ధరింపబడుతోంది. చాలామంది మాస్టర్స్ క్లాసెస్ చెప్తున్నారు, కానీ ఆ క్లాసుల యొక్క ప్రభావం సరిగ్గా ఉండట్లేదని, ప్రజలు ముందుకు వెళ్ళలేకపోతున్నారని బాధపడుతున్నారు. కానీ మీరు చేసే ఈ ప్రయత్నాల వల్లే ఈ సమయంలో భూమి ఉన్నత చైతన్య స్థితికి చేరుతుంది. భూమి ఎసెన్షన్ కోసం మీరు చేసే ప్రతి చర్య గ్రేట్ హాలోగ్రాఫిక్ లైబ్రరీ ఆఫ్ కాస్మోస్లో రికార్డ్ చేయబడుతోంది. మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇది చక్కని అవకాశం. మీలో ప్రతి ఒక్కరూ అద్భుతంగా మీ పాత్రని పోషిస్తున్నారు. కాబట్టి మేల్కొనండి. మీరు ప్రేమించబడుతున్నారు. మీ అవసరం భూమికి ఉంది. మీరే ఆ దేవుడు. నిజంగా మనందరం సృష్టికర్తల్లోని భాగాలమే. మనము అనంతంగా ప్రేమించబడుతున్నాం. రాబోయే కాలం అంతా ఆనందంతో, ఐశ్వర్యంతో ఉంటుంది. మన ప్రియమైన మదర్ ఫాదర్ గాడ్కి, సనత్ కుమారునికి, లేడీ నాడాకి, సెయింట్ జర్మన్కి, లేడీ పోర్టియాకి, అష్తర్కి, గెలాక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్కి, ఎవరైతే భూమి కోసం అహర్నిశలు శ్రమపడుతూ భూమి మీదే జీవిస్తున్న కాంతిలోక వాసులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. భూమి ఎదుగుదలకు, భూమిపై అహర్నిశలు శ్రమించే మీకు మరియు ఆ స్వర్గాది నేతలకు కృతజ్ఞతలు. మీ ప్రియ సేవకుడు సనంద.